బలపరాక్రమాలలో సమయానుసారంగా ఆడవారు దేనికి తీసిపోరని ఒక ఆడసింహం నిరూపించింది. దానిని ఈ కథ ద్వారా చూద్దాము. అడవికి రాజుగా రాణి శివంగి. అడవికి రాజైన సింహం ఒకరోజు హఠాత్తుగా అనారోగ్యంతో మరణించింది. దీంతో అడవిలోని జంతువులన్నీ బాధతో తల్లడిల్లిపోయాయి. కొన్ని రోజుల తర్వాత బాగా ఆలోచించి జంతువులన్నీ ఒక చోట సమావేశమయ్యాయి. ఈ అడవిని పాలించడానికి రాణి శివంగినే సమర్థురాలు అని నిర్ణయించుకున్నాయి. ఆ విషయాన్ని శివంగితో చెప్పాయి. వాటిలో పులి, నక్క, తోడేలుకు అది ఏమాత్రం నచ్చలేదు. వాటి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడాయి. నక్క, తోడేలు ముందుకు వచ్చి, ఏమిటి విడ్డూరం, ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? ఒక ఆడసింహం అడవిని పాలించడమా? మేం దీనికి ఒప్పుకోం. మా స్నేహితుడైన పులినే రాజాగా ఎన్నుకోండి అన్నాయి. దానికి జంతువులన్నీ కోపంగా, లేదు లేదు, ఎవరికీ సహాయం చెయ్యకుండా చెడు చేసే ఆ దుష్టపులిని మహారాజుగా ఎన్నుకోవాలా? దానికి మేం అస్సలు ఒప్పుకోం అన్నాయి. అంతలో ఒక ఏనుగు ముందుకు వచ్చి, ఏమిటి మీరు మాట్లాడుతోంది? రాణి శివంగి అడవిని పాలించడంలో మీకు అభ్యంతరం ఏమిటి? ఎంతో తెలివైన మనుషుల్లో కూడా ఆడామగ అనే తేడా లేకుండా ఇప్పుడు మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారు. కష్ట సమయాల్లో తమ రాజ్యాలను రాణి రుద్రమాదేవి, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారు ఎందరో ఎంతో గొప్పగా పరిపాలించారు. అటువంటిది మన అడవిలో అందరికీ మేలు చేసే రాణి శివంగిని పాలకురాలిగా ఎన్నుకోవడంలో తప్పు ఏముంది అంది. అయినప్పటికీ నక్క, తోడేలు ఇంకా మూర్ఖంగా వాదిస్తూ, అదంతా మాకు తెలియదు. శివంగి మమ్మల్ని పాలించడానికి మేము ఎంత మాత్రమూ ఒప్పుకోం. మా స్నేహితుడు పులి ఈ అడవిలో అన్ని జంతువుల కంటే బలవంతుడు. ఆ శివంగి ఈ పులితో పోరాడి గెలిస్తే మీరు అన్నదానికి మేం ఒప్పుకుంటాం. ఒకవేళ మా స్నేహితుడు గెలిస్తే మా మాటలకు మీరు ఒప్పుకోవాలి అని అన్నాయి. జంతువులన్నీ మౌనంగా ఉన్నాయి. అంతలో రాణి శివంగి ముందుకు వచ్చి, నా మీద నమ్మకం పెట్టుకున్న నా జంతువుల మీద అభిమానంతో నేను ఈ పులితో పోరాటం చేస్తాను అని ధైర్యంగా చెప్పింది. దానికి జంతువులన్నీ రాణి శివంగిని ఎంతో అభినందించి ప్రోత్సహించాయి. పులి, నక్క, తోడేలు తమదే గెలుపు అని గట్టి నమ్మకంతో ఉన్నాయి. కాసేపటికి పులి, రాణి శివంగి మధ్య పోరాటం మొదలైంది. రెండు భీకరంగా కొట్టుకుంటున్నాయి. కొద్దిసేపటికి శివంగిలో కాస్త శక్తి సన్నగిల్లింది. జంతువులన్నీ ఎంతో బాధపడ్డాయి. ఎలాగైనా శివంగిని చంపివేయాలని పులి ముందే నిశ్చయించుకుంది. రాణి శివంగి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా లేచి శక్తిని కూడగట్టుకుంది. తాను కొత్తగా ఏనుగు దగ్గర ఆత్మరక్షణ కోసం రహస్యంగా నేర్చుకున్న ఒక యుద్ధ విద్యను ఆ పులిపై ఆఖరి అస్త్రంగా ప్రయోగించింది. దెబ్బకు పులి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడున్న జంతువులన్నీ ఆశ్చర్యానికి గురై రాణి శివంగికి జేజేలు పలికాయి. తీవ్ర గాయాల పాలైన పులి అవమాన భారంతో నక్క, తోడేలు అక్కడి నుండి వేరే అడవిలోకి పారిపోయాయి. అది చూసి మిగతా జంతువులు సంబరాలు చేసుకున్నాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.